బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు ఈ ప్రాంతంలో గోదావరి తీరంలో ఎక్కడికి వెళ్ళినా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలు కనపడతాయి. సర్ ఆర్థర్ కాటన్ చిన్నతనంలో విదేశాల్లో పెరిగినటువంటి రోజుల్లో పెద్ద వర్షం పడితే వర్షపు నీరు ఎక్కడైనా నిలవ ఉంటే ఓ చిన్న పుల్ల ముక్క తీసుకుని దానికి కాలవలాగా సన్నగా గాడి తీసి అందులోంచి నీళ్లు వెడుతుంటే ఆ గాడులన్నీ కలిపి నీళ్ళన్నీ వేరొక చోటికి వెళ్తున్నట్లుగా చేస్తూ ఉండేవాడు. అతనితో పాటుగా పాఠశాలకి వెడుతున్న అతని సోదరుడు పాఠశాలకి రాకుండా ఈ పిల్లవాడు నీళ్లు వెళ్ళడానికి మార్గాలు చేస్తున్నాడని వాళ్ళ నాన్నగారికి చెప్తే వీడు పెద్దవాడైన తర్వాత వ్యవసాయానికి పనికొచ్చేటట్టుగా నీటిపారుదల పథకాలు బాగా రచించగలుగుతాడు, ఆనకట్టలు కడతాడని ఆయన్ని ఆ రంగంలో వృద్ధి చెందేటట్టుగా చదివించారు వాళ్ళ నాన్నగారు. మీరు ఎక్కడ చూసినా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం గుర్రం మీద కనపడుతుంది. ఆయన గోదావరి తీరంలో కొన్ని వందల కిలోమీటర్ల గుర్రం మీద ప్రయాణం చేసి ఎక్కడ ఆనకట్ట కడితే కొన్ని లక్షల ఎకరాలు సాగుతాయి, ఆకలి మరణములు లేకుండా ఉంటాయి అన్నది పరిశీలన చేశాడు. మీరు చరిత్ర పరిశీలన చేస్తే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టకముందు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని హౌరా నుంచి మెద్రాసు వైపుకు వెళ్ళేటటువంటి రోడ్డు పక్కన పీనుగులు కుప్పల కింద పడి ఉండేవిట. కుప్పల కింద పడి అందులోంచి దుర్వాసన వస్తుండేదిట. అన్నం లేక, అన్నం తినడానికి అవకాశం లేక, పంటలు పండక అంతమంది చనిపోతూ ఉండేవారు. ఆయన బ్రిటిష్ వాడైనా ఆయన ఆ రోజులలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తూ ఇంతమంది అన్నం లేక చచ్చిపోతూ ఉంటే ఇది నాగరిక ప్రభుత్వానికి అవమానం, కాబట్టి మనం గోదావరి మీద ఆనకట్ట కట్టాలని ధవళేశ్వరం వరకు ఆయన అంతా పరిశీలన చేసి ఇక్కడ ఆనకట్ట కడితే కొన్ని లక్షల ఎకరాలు 3 పంటలు పండుతాయని ఆ రోజుల్లో ఆయన ఆనకట్ట కట్టాడు. కాబట్టి ఇవాళ ఇంత సస్యశ్యామలంగా గోదావరి జిల్లాలు అన్నపూర్ణమ్మగా ప్రఖ్యాతికెక్కి ఇంతంత పంటలు పండుతున్నాయి. అదే కాటన్ ఎంత చదువుకున్నవాడైనా గట్టిగా 4 మైళ్ళ దూరం గుర్రం మీద వెళ్ళలేను అంటే ఆయన ఏం చేయగలడు? నడిచి వెళ్ళడం ఎంత కష్టమో గుర్రం మీద వెళ్ళడం అంతకన్నా కష్టం. కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు గుర్రం మీద వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. గుర్రం మీద కూర్చున్నప్పుడు గుర్రం నడుస్తూ ఉంటే గుర్రం చర్మం కదులుతూ ఉంటుంది. కదులుతున్నప్పుడు అలవాటు లేక ఈ తొడల కింద భాగాలన్నీ కూడా విపరీతమైన నిప్పులు చేసేస్తాయి. మర్నాడు పొద్దున నిద్రలేస్తే అడుగులు పడవు. అంత కష్టం గుర్రం మీద కూర్చోవడం. అట్లాంటిది గుర్రం మీద కూర్చుని ఆయన అన్ని వందల మైళ్ళు ఆ రోజుల్లో అరణ్య మార్గాలలో గోదావరి తీరం వెంబట ప్రయాణం చేసి ఎక్కడ ఆనకట్ట కడితే సస్యశ్యామలమవుతుందో పరిశీలించాడంటే ఆయన శరీరం కూడా సహకరించింది. కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 90 సంవత్సరాల వయసు దాటిపోయిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు గంగానది మీద ఎక్కడ ప్రాజెక్టు కడితే ఎక్కువ రాష్ట్రాలకు ఉపయుక్తం అవుతుందో పరిశీలించమంటే ఆ వయస్సులో తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి విమానంలో కొన్ని గంటల పాటు సర్వే చేసి అద్భుతమైనటువంటి ఆనకట్ట నిర్మాణానికి, రహదారి నిర్మాణానికి ప్రణాళిక రచన చేయగలిగారు. అంటే శరీరం అనేటటువంటిది అంత అవసరం. శరీరం మీకు సహకరించినప్పుడు మీరు ఎంత చదువుకున్నా మీరు ఏదీ చేయలేరు. శరీరం సహకరించడానికి చిన్నతనం నుంచి కూడా ఆ వ్యాయామం చెయ్యడం అన్నది బాగా అలవాటు చేసుకోవాలి. పిల్లలు శరీర సంరక్షణ చూసుకోవాలి, శుభ్రంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. శుభ్రంగా ఉండడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే ఆహారం విషయంలో ఉంటుంది. ఎక్కువ కాలం నిలవ ఉండేది, రుచిగా ఉండేటట్టుగా తయారు చేయబడిన పదార్థాలు తినడానికి ఎప్పుడూ ఇచ్చగించకూడదు. 4 రోజుల పాటు బయట పెడితే కుళ్ళిపోయే పదార్థం 3 నెలల పాటు ఒక కవర్లో పెట్టి ఉంచితే ఉన్నది అంటే అందులో ఎన్ని రసాయనాలు వేస్తే అది అలా నిలవ ఉంటుంది. అంత నిలవ ఉన్న పదార్థాన్ని మనం తిని కడుపులోకి విడిచిపెడితే కడుపులో ఉన్నటువంటి సూక్ష్మమైన జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఎంత ఇబ్బందికి గురైపోతుంది.
ఎన్ని రకాల వ్యాధులు బయలుదేరతాయి. ప్రత్యేకించి మన రాష్ట్రంలో మన జిల్లాలలో బ్రహ్మాండమైన కూరగాయలు దొరుకుతాయి. చక్కగా తాజాగా ఉన్నటువంటి కూరగాయలు ఆ రోజే తోటల్లో కోసి తీసుకొచ్చి అమ్ముతారు. ఈ అమలాపురం లాంటి పట్టణాల్లో ఎంత మంచి మంచి కూరలు దొరుకుతాయి, పళ్ళు దొరుకుతాయి. సస్యశ్యామలమై అపర గంగానది గోదావరి తీరంలో పెరిగినటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇటువంటివి తినడం శరీరానికి ఎంతో మంచిది. అన్నిటికన్నా అత్యంత అవసరమైనది, గుర్తుపెట్టుకోవలసినది ఏది అంటే అమ్మ పెట్టిన అన్నం కన్నా అమృతం కూడా తక్కువే లోకంలో. అమ్మ పెట్టిన అన్నం అంత గొప్పది. వెంకటేశ్వర వైభవోత్సవాలని ప్రతి జిల్లాలో చేస్తూ ఉండేవారు. చేసినప్పుడు నేను దానికి వ్యాఖ్యాతగా వెళ్ళేవాడిని. వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు ఉదయం పూట తీసుకునే అన్నం ఆయన తల్లిగారు పంపిస్తారు, ఒకళ్ళమాత గారు. అది పెరుగన్నం. పెరుగన్నం నైవేద్యం పెడతారు వెంకటేశ్వర స్వామికి. మొట్టమొదట ఆ పెరుగన్నం తింటారు. వెంకటేశ్వర స్వామి వారంతటి వారు తల్లిగారు పంపినటువంటి పెరుగన్నం తింటున్నారు. మా చిన్నతనంలో మా అమ్మగారు మా అందరికీ పెరుగన్నం పెట్టి పాఠశాలకు పంపించేవారు. పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉదయం పలహారం చేయడం అలవాటైంది, కానీ మా చిన్నతనం అంతా ఉదయం వేళ పెరుగన్నం తిని పాఠశాలకు వెళ్ళడమే. పెరుగు అన్నం తిని పాఠశాలకు వెడితే ఎంత బలంగా ఉంటుందో, అస్తమానం దాహం వేయకుండా ఎంత కష్టపడినా తట్టుకోవడానికి శరీరం సిద్ధంగా ఉంటుంది. మన శరీరానికి ఏది పడుతుందో, ఏది తింటే మనం బలంగా ఉంటామో అమ్మకి తెలిసి ఉన్నట్టుగా ఎవ్వరికీ తెలియదు. అమ్మ ఏది వండి పెట్టిందో అది తినడం నేర్చుకోండి. అది తినడం నేర్చుకుంటే శరీరం బలంగా ఉంటుంది. ఇది బాహ్య శౌచము అంటారు. For more videos like this, subscribe Big TV channel.